హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలో భారీ ఉద్యోగాలకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడమే జరిగింది. 10వ తరగతి అర్హతతో మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే రిక్రూట్ చేయబోతున్నారు. ఎటువంటి పరీక్ష అదేవిధంగా ఫీజు లేకుండా ఉద్యోగ కల్పన చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా మీ సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసే ఒక చక్కని అవకాశాన్ని ఏపీ అంగన్వాడీ వాళ్ళు కల్పిస్తున్నారు. కాబట్టి సో ఎవరైతే ఏపీ అంగన్వాడీలో ఉద్యోగం సాధించడమే కనుక మీ లక్ష్యం అయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసి అప్లై చేసుకోండి. సో వీడియో చూసిన అభ్యర్థులకు మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా సపోర్టింగ్గా ఉండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. కాబట్టి ఫ్రెండ్స్, ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని అంటే గంట సింబల్ని తప్పకుండా ప్రెస్ చేయండి. సో దట్ ఏంటంటే నేను పెడుతున్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు అప్డేట్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్. సో గాయస్, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అంగన్వాడీలో ఖాళీల నియామకానికి ఉద్యోగ దరఖాస్తుల ఆహ్వానం అనేది ఒక పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో ఖాళీగా ఉన్నటువంటి నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసిడిఎస్ పిడి డాక్టర్ నాగశైలజ గారు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సో దీనిలో 11 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, 18 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, 58 సహాయకుల పోస్టులు, ఇలా మొత్తం 87 పోస్టులను భర్తీ చేసేందుకు కలెక్టర్ గారు ఆమోదం తెలిపినట్లు కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది. సో సిడిపిఓ కార్యాలయాల్లో ఈ నెల 4వ తేదీ నుంచి 19వ తేదీలోగా దరఖాస్తు కూడా చేసుకోవాలని, వివరాలకు సిడిపిఓ కార్యాలయంలో సంప్రదించాలని సో నాగశైలజ గారు సూచించడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తం 87 ఉద్యోగాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి 11 ఉద్యోగాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి 18 ఉద్యోగాలు, సహాయకుల పోస్టులకు సంబంధించి మొత్తం 58 ఉద్యోగాలు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. దీనికి స్టార్టింగ్ వచ్చేసరికి 4వ తేదీ నుంచి ఎండింగ్ వచ్చేసరికి 19వ తేదీలోపు మీరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి సిడిపిఓ కార్యాలయాల్లో మీరైతే సంప్రదించాలి. అక్కడ సంప్రదించి మీ యొక్క బయోడేటాకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళు మీ యొక్క బయోడేటాను బేస్ చేసుకుని వాళ్ళ ఉద్యోగాలు అయితే మీకు కల్పించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక చక్కటి అవకాశంగా మీరు భావించండి. సో ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సో ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ కూడా ఇది ఒక చక్కని అవకాశం. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీకు తీసుకొస్తూనే ఉంటాం. సో మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్, జై హింద్.